వెల్కమ్ టు టీఏటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు. రామగుండం మస్జిద్ టర్నింగ్ వద్ద ఎస్ఐఆర్ ప్రత్యేక మ్యాపింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకర్. రామగుండం మస్జిద్ టర్నింగ్ వద్ద నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రత్యేక మ్యాపింగ్ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకర్ పాల్గొని బిఎల్ఏ బూత్ లెవెల్ అధికారులు చేపడుతున్న సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని పేర్కొంటూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకునేలా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రామగుండం నియోజకవర్గంలో డిలీట్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చింది. ఈరోజు నాయకులు పౌరులందరూ కూర్చొని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు, బాధ్యత కలిగిన వారు మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 1 కోటి ఓట్లు గల్లంతయ్యేటువంటి ప్రమాదం ఏర్పడింది. కేవలం రామగుండం నియోజకవర్గంలో 84,000 ఓట్లు ఈరోజు మ్యాపింగ్ కాకుండా ఎనామలీస్ అంటే సస్పెన్షన్ ఓట్స్ లాగా 84,000 ఓట్లు తక్కువ వస్తా ఉంది. 2,14,800 ఓట్లు ఉంటే 84,000 ఓట్లు తీసేయడం జరిగింది. ఈరోజు ఎన్నికల కమిషన్ మళ్ళీ దాన్ని సరి చేసుకునే అవకాశం ఇచ్చింది. వాళ్ళ ఏ ఒక్కరు కూడా బాధ్యత కలిగిన దీంట్లో బాధ్యత తీసుకుని ఓటు చేయించే ప్రక్రియ కార్యక్రమం ఈరోజు ఎవరు చేయకపోయినా బిఎల్ఓస్తో కలిసి కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలు, బాధ్యత కలిగినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వాములై ఈరోజు అందరి ఇంటింటికి వెళ్ళి వారి ఓటును పరిశీలించి ఇవాళ ఓటును సరిచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నారు, ఈ ఫామ్స్ ఇచ్చిన కాడ స్పష్టంగా కూర్చొని విడి అక్షరాలతో ఇంగ్లీష్లో ఎవరితోనైనా ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ పోకుండా పేరు రాయించుకొని 2002 నుంచి మళ్ళీ ఈ రోజుకున్న లిస్టు సవరణ చేస్తూ ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒకవేళ ఈరోజు ఓటు నమోదు చేసుకోకపోతే అత్యంత శక్తివంతమైన ఓటు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునే అవకాశం, దాంతోపాటు సోషల్ జస్టిస్ ప్రభుత్వ సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డుకి భవిష్యత్తులో ఈ మోడీ లింక్ పెట్టే అవకాశం ఉంది. ఆధార్ కార్డు ద్వారా కూడా ఇబ్బందులు కలిగించేటువంటి, నీకు ఓటే లేనప్పుడు నువ్వు భారతీయుడిగా పరిగణించవనేటువంటి ఒక ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఓటును నమోదు చేసుకొని ఆ ఇబ్బందులను అధిగమించి ఓటర్ లిస్టుల్లో నమోదు చేసుకోవాల్సిందిగా పేరున కోరుతాము. మా ప్రభుత్వ పక్షాన బిఎల్ఓలు, కాంగ్రెస్ పార్టీ పక్షాన బిఎల్ఏలు, అదే మాదిరిగా ప్రజాప్రతినిధులు, అదే మాదిరిగా అక్కడ సంబంధించిన నాయకులు, బాధ్యత సోషల్ యాక్టివిటీస్ చేసేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీంట్లో సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మేము స్వయంగా ఒక శాసనసభ్యుడిగా నాతో పాటు అనేక మంది బాధ్యతగా ఇలా వాడకి ఇంటింటికి ప్రతి ఊర్లో స్వయంగా వస్తూ ఉన్నాం. ఈ ఫామ్స్ ఫిలప్ చేసుకొని అందరూ కూడా ఓటు నమోదు చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నారు. సమయాన్ని కేటాయించి ప్రతి కుటుంబం బాధ్యతగా తీసుకోండి. భవిష్యత్తులో దీని ద్వారా ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, తెల్ల కార్డు కావచ్చు, రేషన్ కావచ్చు, ప్రభుత్వం ఇచ్చే ఏ సంక్షేమమైనా అందకుంటే చేసేటువంటి కార్యక్రమానికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీనికి ముడిపెట్టేటువంటి ప్రమాదం ఉందనే అంశాన్ని తెలియజేస్తూ, అయినా సరే ఇది మన బాధ్యత. ప్రతి దాంట్లో భారతీయులుగా ఓటేసే శక్తిని సాధించుకునే హక్కు మన అందరిది. కాబట్టి ఈ హక్కును ఖచ్చితంగా మనం అందరం కూడా మీ ఓటును రక్షించుకోవాల్సిందిగా, నమోదు చేసుకోవాల్సిందిగా, ఏదైనా ఇబ్బంది ఉంటే మా నాయకులను లేదా మున్సిపల్ అధికారులను సంప్రదించాల్సిందిగా మీ ద్వారా అందరినీ కోరుతాను.